సో బేసికల్లీ ఇప్పుడు టైం 4:54 అయ్యింది. అంటే నాకు ఆల్రెడీ పీసీఓడి ఉందన్నమాట. మేము ఇంతకు ముందు టెస్ట్ చేసినప్పుడు మాకెప్పుడు ఇట్లా రాలేదు. అండ్ పవన్ కార్తిక్కి ఈరోజు కాలేజ్ ఉంది, డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. నిన్న చెక్ చేసాము, బట్ నిన్న చెక్ చేసింది ఏంటంటే ఈ లాస్ట్ ట్రిప్స్ ఉంటాయి కదా, నేను మీకు చూపిస్తా. ఇట్లా లైట్గా ఉంది. సో నేనేమనుకున్నా ఇంకా నెగిటివ్నే రాలేదనుకున్నా, బట్ పవన్ చూసి ఆ చిన్న లైన్ ఉన్నదాన్ని లేదు వచ్చింది, ప్రెగ్నెన్సీ ఏమో అని చెప్పి అని అన్నాడు. సో బికాస్ ఆఫ్ వాడు మొత్తం చదివి ఇక్కడ లైట్ కూడా ఉంది కదా, సో అందుకని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చాడనమాట. నేను ఎందుకైనా మంచిది నైట్ ఎందుకులే ఇప్పుడు అని చెప్పి రేపు చూస్తా అని చెప్పాను. సో చూద్దాం. పవన్ సో హ్యాపీ. నాకు నవ్వు వస్తుంది. పవన్ రియాక్షన్ ఎట్లా ఉండిద్దో ఏంటో చూద్దాం. పవన్ డ్రీమ్ అనమాట. పవన్ అంటే నేను ఇప్పుడే ఎందుకు కిడ్స్ అన్నట్టున్నాను, బట్ రీసెంట్గా మా డాడ్ చనిపోయారు కదా, సో అప్పుడు నాకు కొంచెం ఫీల్ వచ్చింది, అయ్యో ఉండాల్సింది చూసుకునే వాళ్ళు బేబీని అట్లా అని. దెన్ వీ డిసైడ్ టు ప్లాన్ కిడ్స్. సో చూద్దాం. మా అమ్మ పవన చాలా హ్యాపీ చెప్పాలి అంటే. సో నా దగ్గర ఒకటి ఉందన్నమాట. అంటే ఎట్లా చెప్పాలి, నేను అంటే ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు చిన్న షూస్ అను బేబీ బాయ్ది మామూలు మెల్లోది ఒకటి అట్లా ఉండాలి. అండ్ రీసెంట్గా సింబాగాడి బ్యాగ్ తీసుకున్నాము, సింబాగాడికి అని చెప్పి. ఐ విల్ షో క్యూట్ కదా. సో ఈ బ్యాగ్లో పెట్టి చూపిస్తా, చూద్దాం. ఇది రీసెంట్గానే తీసుకొని 1 year అయ్యింది. అంటే నేను మీకు చెప్పా కదా అప్పుడు, అంటే లిటరల్లీ 1 year బ్యాక్ నుంచి నాకు పీసీఓడి ఉందన్నమాట. సో అప్పుడు అసలు అనుకోకుండా తీసుకున్నాం. అంటే చాలా క్యూట్ ఉంది, ప్లస్ తక్కువ ప్రైస్ అని. సో ఇప్పుడు యూజ్ చేస్తాం. సో ఇప్పుడు 4:30 ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎంత అయింది ఎగ్జాక్ట్? ఒక్క నిమిషం. 5 అయింది, 5 అయింది. సో చూద్దాం. సో ఇది నా దగ్గర మన బాక్స్ ఉంటే బాగుండేది. నిన్న టెస్ట్ చేసింది నేను మీకు చూపించా కదా, పిక్ యాడ్ చేస్తాను. అది చాలా లైట్గా మైల్డ్గా ఉంది. అండ్ నేను అసలు రాలేదు అనుకున్నా, బట్ పవన్ చూసి ఉంది అని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళాడు. సో బట్ నేను నిన్న టెస్ట్ చేయలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టెస్ట్ చేయాలి అంటారు కదా, మరి నాకు తెలియదు కరెక్ట్గా అంటారు కదా. సో అందుకని ఈరోజు మార్నింగ్ టెస్ట్ చేసింది ఇది. చూద్దాం. ఈజ్ సో హ్యాపీ. సో ఎట్లా పెడదాం, ఇట్లానే పెడతాం. నా కొడుకు బ్యాగ్ ఇది కూడా క్యూట్ కదా. అంటే పవన్ వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళాడు, చెక్ చేసుకో మర్చిపోకు అని. వచ్చినమ్మటిని అడుగుతాడు. ఐ థింక్ నేను రికార్డ్ చేస్తే వాడికి డౌట్ వచ్చేస్తుంది. A few minutes later.
ఏంటి ఏంటి ఏం చేస్తా ఏం రావాలి అక్కడ నువ్వంత ఆనందపడకు. వీడియో తీస్తా ఊరికే ఏం రాలా బిల్లు వేసా, అదే చెప్తాము నేను రియాక్షన్ చేద్దామని. సరే వెళ్ళొచ్చావా చూపించు. బిన్లో వేసా చూసిరాపో. ఇక్కడ బిన్లో కాదు, వాష్రూమ్ బిన్లో. ఏ బిన్లో పడిపోయిందేంటి? ఏంటది? పడిపోయింది అది. ఇంత బాగానే ఉందిగా. సరే ఇట్రా. డోరే గెస్ చేయి ఎక్కడ ఉందా. చెప్పు. గెస్ చేయి. నా దగ్గర ఎందుకు ఉండిద్ది, నా ఇక్కడ ఎందుకు ఉండిద్ది. మరి థింక్ చేయి. మన ఇద్దరికి చాలా ఇష్టం. సింబా బ్యాగ్లో ఉందా? ఏమో. అమ్మ నీకు బ్రెయిన్ ఉందిరా. నేను నీకు ఎంత మంచిగా పెట్టించాను. చిన్నగా నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ అనిపించట్లేదు. ఫ్రంట్ కనిపెట్టు. నేను నీకు దాంట్లో మంచిగా అన్నీ పెట్టా చూడు ఒకసారి. అయ్యే మన దగ్గర ఇంకా అయ్యే ఉంది. ఇది మనం ఎప్పుడు కన్నాం తల్లి, లిటరల్లీ 1 year బ్యాక్ కదా. ఎప్పుడు యూజ్ అయింది. హ్యాపీనా? I can't believe. ఏంటి మళ్ళీ చెప్పు. ఇంకా పవన్ ఎన్ని అంటాడు ఏ తల్లి. ఏంటి ఏంటి ముందు మా అమ్మకి చెప్పేదాకా పవన్కి రందా కదా కదా. ఆగు, ఇప్పుడే కాదు చెప్తాం. ఒక్క నిమిషం ఉండరా, చెప్దాం. ఉండు, ఇది కాల్ రికార్డ్ చేద్దామని. ఒక్క నిమిషం ఆగు. నార్మల్ మాట్లాడతా. ఏం మాట్లాడుతూ ఇట్రా ఫస్ట్. హలో, ఏం చేస్తున్నారండి? అరవింద్ నేను స్వీట్స్ తీసుకెళ్ళమని చెప్తాం. అరవింద్తో స్వీట్స్ తీసుకెళ్ళమన్నా. నాటకలేకు. ఏం చేయట్లా. మీరు తిన్నారా? తిన్నారా మీరు? మైలా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు దట్టంగాడు. ఏంటి విషయాలు? ఎక్కడికి వెళ్తున్నా? అవి చెప్పులు ఎవరు? ఈ మైలో అయ్యా
గెస్ట్ చేయండి ఎవరు ఎవరి బొడ్డ బాబు ఇలాగ ఉన్నాయి. మొన్న తీసుకున్నాం. ఎవరికి మైలోగా బొడ్డ బాబుకా? ఎవరికో మరి బర్త్డే ఎవరికి సరిపోతాయా? బొడ్డ బాబుకి సంవత్సరం బాబుకి సరిపోతాయి. వాడికి సరిపోవా? బెన్నీ గడికి, బెన్నీ బాబుకి. బెన్నిగాడు పెద్ద అవుతున్నాడుగా. అవునా? ఇప్పుడైతే సరిపోతాయి. ఉమ్. ఇప్పుడు ఎవరు తెస్తారు? మీరు ఇప్పుడు రారుగా. ఆ. రేపు మీ పుట్టే అబ్బాయి సరిపోతాయి. మా ఎప్పుడు అవుతాయేమో. అదే ఎప్పుడో తీసుకున్నాం. ప్లాన్ చేసుకుంటే అవిద్ది. మీరేమో వద్దనుకుంటున్నారు అనుకుంటా, అందుకే అవ్వట్లేదు. ముందు ఒకళ్ళని కనండి అయ్యా అంటుంటే నా మాట వినట్లేదుగా మీరు. కంటే నేను నా ఓర్పుండంగా ఒకళ్ళు పెంచుతాను. తర్వాత అంటే నేను ఓపిక తగ్గిపోయినాక ఎవరు చేస్తాడు మీకు? ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలి. నా మాట వినంటున్నారా మీరిద్దరు? సరే సింహ ఏం చేస్తున్నాడు? సింబా జోలైతే నేను అడిగేదానికి సమాధానం చెప్పాలి. అది మనం అనుకుంటే అయ్యేదా అంటే ఇదంతా? ఆహా, అలా అనమాకండి. మీరు అనుకుంటే అయ్యిద్ది. అది మీరు అనుకుంటా. సింబా ఏం చేస్తున్నాడు? ఎక్కడ ఉన్నాడు సింబా? పడుకున్నాడు, నిద్రపోతున్నాడు మంచకి. సరే సింబాకి వద్దు అనుకుంటున్నావా, మాంస వద్దు అనుకుంటున్నా? ఒక మాట చెప్పు నాకు. ఇద్దరం వద్దనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకనంటే ఇంకా సెట్ అవ్వదు. మీకు ఉన్నప్పుడు ముసలోళ్ళు అయినాక అంటారా ఏంది పిల్లల్ని? వయసు లేదనుకుంటున్నారా ఏంది? లేతే సరే సింబాకి చెప్పండి త్వరలో తమ్ముడు చెల్లి వస్తుందని చెప్పి. నిజమా? ఎందుకండి? పర్వాలేదు అయితే. గ్రేట్. మంచి శుభవార్త చెప్పు. థ్యాంక్స్ అయ్యా, నాకు చాలా ఆనందంగా ఉంది. నిజమేనది? లేదు, మార్కర్తో ఇట్లా గీసా. నిజం చెప్పండి. నిజంగానే టెస్ట్లో వచ్చింది. మరి చెక్ చేయించుకోవాలి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి. ఇట్లా వస్తే కరెక్టేనా? ఇట్లా వస్తే కరెక్టేనా? రెండు వస్తే కరెక్టే. బరువులు ఏమవుతుండగా నేను మాట్లాడతాను. అదే ఒకసారి చెక్ చేసుకుని కన్ఫర్మేషన్ అయ్యాక అదే సింబల్ నాకు ఆనందంగా ఉంది. మళ్ళీ నానే పుడతాడు నీ కడుపున. రాని చనిపోయి ఎన్ని మంత్సమా? మమ్మీ ఏడుస్తుంది. అయ్యో, నువ్వు ఏడితే నాకు ఏడుపు వచ్చింది. నువ్వు ఏడవకు. నువ్వు ఏడవకుమా. ఏడవమాకుందంటే ఎందుకు ఏడవడం? అమ్మా, ఎమోషనల్. నువ్వు ఏడిస్తే నాకు ఏడు వచ్చిద్దని చెప్పా. సరేనా? జాగ్రత్తమ్మా. సరే, నువ్వు హ్యాపీగా ఏడవ. హ్యాపీ. నవ్వు కాదు, నానున్నప్పుడేమో నాన్న ఎమోషనల్గా ఫీల్ అయిపోయేవాడు, మన ఇద్దరం నవ్వేవాళ్ళం. ఇప్పుడేమో మనం ఎమోషనల్ ఎక్కువ అయిపోయింది. అసలు ఏడవనుళ్ళు ఏడుతున్నా. చాలా ఆనందంగా ఉంది మనసా. జాగ్రత్తమ్మా. సరే, ఎంత టైం ఇప్పుడు? 5:30 అవుతుంది.
అవుతుంది 5:20 అయింది. కార్తిక్ గడు ఇప్పుడే వెళ్ళాడు కాలేజ్కి. వెళ్ళాడు, ఫోన్ చేసాడు బస్ స్టాండ్ లో ఉన్నాను. వాడికి నేను చెప్తాలే వచ్చాక, నువ్వు చెప్పకేమి. చెప్పనులే, చూద్దాం. అప్పుడే చెప్పమాకండి, ఎవరితో కన్ఫర్మ్ అయ్యాక చెప్తా. నేను ఎవరికి చెప్పనులే ఇప్పుడల్లా. హాస్పిటల్కి వెళ్ళాక చెక్ చేసుకున్నారు. చెక్ చేయించుకున్నాక ఆ టాబ్లెట్లు ఆపేసి పీసీఓడి అవి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ది. కాలు నొప్పి అసలు వెయ్యట్లే అప్పటి నుంచే. ఇండియాలో ఉన్నప్పుడే వేసుకున్నాను. వేసుకోమాక ఇప్పుడు కూడా. సో ఇట్స్ కన్ఫర్మ్ అనమాట. మానస ప్రెగ్నెన్సీ అయిందని కన్ఫర్మ్ అయింది. మేము రీసెంట్గా మొత్తం హాస్పిటల్లో స్కానింగ్కి చెక్ చేసుకున్నాము 2 times. సో అక్కడ వచ్చేసి మా రిపోర్ట్స్ ఉన్నవి, అంటే 2 times స్కాన్ చేసినవి. సో ఇక్కడ రూల్ ఏంటంటే, సో హాస్పిటల్లో మనల్ని రెగ్యులర్గా చెక్ చేయరు. సో మనకంటూ ఒక నర్స్ని అలొకేట్ చేస్తారు మీకు దగ్గర ఉన్న ఏరియాలో. మీ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ ఒక చిన్న హాస్పిటల్ లాంటిది అనేది ఉంటుంది. మీరు అక్కడికి ఎవ్రీ మంత్కి ఒకసారి చెకప్స్ కంటూ వెళ్తూ ఉండాలి. సో అంటే మేము వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం, బట్ అక్కడ హాస్పిటల్స్లో నాట్ అలౌడ్. మా దగ్గర ఫోటో కాపీస్ ఉన్నాయి, అవి మేము మీకు చూపిస్తాము ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇప్పుడు మేము ఇక్కడ స్కానింగ్ వాళ్ళు చేసేటప్పుడు మనం తీసుకోకూడదు అనమాట, అది నాట్ అలౌడ్. సో వాళ్ళు మాకు సాఫ్ట్ కాపీ ఇచ్చారు. అంటే హాస్పిటల్లో వీడియో షూట్ చేయడానికి కూడా మాకు కొంచెం కుదరలేదు. కుదరడం కాదు, ఎందుకంటే చాలా మొత్తం క్రౌడ్ ఉండిద్ది. మేము వెళ్ళింది ఎమర్జెన్సీలో బ్లాగ్ ఎట్లా తీయాలి. సో ఇప్పుడు మేము మాన్సాకి ఇంకా హాస్పిటల్లో సజెస్ట్ చేశారు, మీరు మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. వాళ్ళు మీకు ఒక నర్స్ని లొకేట్ చేస్తారు. వాళ్ళు మీకు అంటిల్ డెలివరీ అయ్యేదాకా మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారని చెప్పారు. మేము ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యాం. మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు, మిడ్ వైఫ్ అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము వచ్చాము. సో ఇక్కడ హాస్పిటల్ ఎలా ఉందా ఏంటి అనేది కూడా మీకు కుదిరితే వీడియో చూపిస్తాం, ఓకేనా. సో ఇదనమాట, ఒక బూత్ బంగ్లాలా ఉంది. ఇక్కడ ఇలానే ఉంటాయి, అంటే చిన్న చిన్న హాస్పిటల్స్. సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మనం. ఇది వచ్చేసి మొత్తం లోపల. ఇక్కడ రిసెప్షన్ ఉంది, ఇక్కడ లాంచ్, పెద్ద చైర్లు ఉన్నాయి. మేబీ అది మీ బీపీ చెక్ చేసే మిషన్ అనుకుంటా. సో ఓవరాల్ ఇట్లా ఉంది లోపల. అంటే మనం ఇంకా లోపలికి వెళ్ళాలి, జస్ట్ ఇది ఎంట్రన్స్ వెయిట్ చేస్తున్నాం. సో చూద్దాం ఫర్దర్గా నెక్స్ట్ చూద్దాం ఏమైతే ఏంటని.